నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భీమవరం కలెక్టరేట్ వద్ద ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన త్యాగదనుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో శాంతి నెలకొనే విధంగా ముందుకు సాగాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. వర్గ విభేదాలు లేకుండా గ్రామ స్వరాజ్యం వైపు అంతా అడుగులు వేయాలి. ఉండిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే త్రిపులార్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన చేస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న విధ్వంసం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా విధ్వంసం జరుగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. భీమవరం కలెక్టరేట్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పెరేడ్ కమాండర్ స్వాగతం పలికిన అనంతరం మంత్రి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముందుగా అతిథి సభా వేదిక వద్దకు చేరుకుని త్రివర్ణ బెలూన్లను, శాంతి కపోతాలను గాల్లోకి వదిలిన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలను ఉద్దేశించిన సందేశాన్ని సభా వేదికపై చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులు, పద్మ పురస్కార అవార్డుల గ్రహీతలు, వివిధ రంగాల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇన్ఛార్జ్ జేసీ జె ఉదయ్ భాస్కర్రావు, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, అడిషనల్ ఎస్పీలు వి భీమారావు, ఏటీవీ రవికుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాత్రికేయులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ శాఖల శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. భావించాలి. కన్నభూమిలో ఇచ్చుకోవడం ద్వారా ఈనాడు మనం ఆ గమ్యాన్ని చేరడంలో ఎందుకంటే కొంతమందికి హిస్టరీ మిస్టరీ కావచ్చు, కానీ హిస్టరీ ఎప్పటికీ కూడా మిస్టరీ. ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం. మన జిల్లాలో మొత్తం 370 కేంద్రాల్లో పూర్తి స్థాయి సిబ్బంది మరియు విశేషమైన కృషిని జరుపుతూ ఉన్నారు. ఇతర రోగులను వారికి అవసరమైన బకెట్తో కూడా ఫైర్ 40 పద్ధతి కూడా మీరు చూస్తున్నారు. ఈ రోజుని మళ్ళీ ఈరోజు గ్యాస్ బకెట్ పసుపు పంటలు సాగుతుండగా అందులో 10,700 జరిగింది. వ్యవసాయ ప్రగతి సారథ్యంలో అలాగే శ్రీ శ్యామసుందర్ గారి నేతృత్వంలో ఈ యొక్క జిల్లా విద్యారథం అనేది ఉంది. చదువు లేని మనిషి ప్రాణం లేనటువంటి వాడిగానే ఉంటాడు. మన పెద్దలు చెప్పారు, చదువు రాని వాడు. చైర్మన్షిప్ లో మనకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా సెయింట్ మేరీస్ హై స్కూల్లో కైండ్నెస్ జాతీయ ఓవర్లోడ్ తో రహదారి నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరంగా ప్రయాణించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ముందుగా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ వారి యొక్క దేశభక్తి గీతం వాళ్ళు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ భీమవరం వారు లెహరా. Yeah.
గారు, ఏపీఎస్ఆర్టీసీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీ శ్రీ వీరయ్య చౌదరి గారు, మైన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఈబీసీఎల్ ఆఫీసెస్ అయిపోయిన తర్వాత పి ధనరాజు గారు, ఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ రెడీగా ఉన్నారు. డివి నాగభూషణ్ గారు ఇదే ఆర్డర్లో 2024 won national third place in New Delhi in 2. మైక్రోబ్స్ అంటే అధికారులకు ప్రత్యేకంగా నా ఆత్మీయ జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి దేశానికి ఈ స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి ఉద్దరాజు రామం గారు, రుక్మిణి లక్ష్మీపతి గారు, పసల అంజలక్ష్మి గారు, ఇలాంటి ఎందరో త్యాగధనులతో కూడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మరి మన బాధ్యతగా భావిస్తూ ఈ స్వతంత్ర ఉద్యమ వీరులందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలి కూడా అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతత, పశ్చిమ గోదావరి జిల్లా అంటే మంచికి, మానవత్వానికి, మర్యాదలకు మంచి పేరు. మంచినీళ్లు అడిగితే చల్లని మజ్జిగ ఇచ్చి దాహార్తిని తీర్చేటువంటి మంచి సాంప్రదాయం ఉన్నటువంటి మన జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లా. అటువంటి జిల్లా నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నటువంటి దశలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వంటి అనేకమైనటువంటి పనులు చేయవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ జిల్లాకు అవసరమైనటువంటి వనరులన్నీ కూడా కల్పించి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను మీ ముందుంచుతున్నానని సవినీయంగా మనవి చేసుకుంటూ ఉన్నా. అందులో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ, ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది పూర్తిగా వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. అందుచేత ఈ రాష్ట్రంలో రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో 2,54,230 ఎకరాలకు గాను నేటికి 1,60,743 ఎకరాలు విస్తీర్ణంలో సాగు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి అకాల వర్షాలకు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయినటువంటి ప్రతి రైతుకు, అర్హులైనటువంటి ప్రతి రైతుకు 80% సబ్సిడీతో 3,166 క్వింటాళ్ల వరి విత్తనం మరి పంపిణీ చేయడం జరిగింది.
పైన తెలిపినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మన జిల్లాలో వేగవంతమైన సుస్థిర అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని, మత్స్య సంపదలో మరింత అభివృద్ధిని సాధించడానికి, జిల్లా సాంస్కృతిక వారసత్వ సంపదను కొనసాగించడానికి నా వంతు కృషి చేయగలని తెలియజేసుకుంటూ ఉన్నా. జై హింద్. దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన త్యాగదనుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో శాంతి నెలకొనే విధంగా యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే అంజబాబు పలుచోట్ల జెండా ఆవిష్కరణ చేశారు. మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే అంజబాబు జెండా ఆవిష్కరణ చేసి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమరయోధుల త్యాగఫలం మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని, దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ప్రతి పోరాట యోధుడిని చరిత్ర మర్చిపోకూడదని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రగతి పదంలో సాగుతున్న మన దేశం ప్రపంచానికి ఆదర్శమని, అభివృద్ధి ఫలాలను అందరికీ అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమాలకు పాటుపడి స్వాతంత్ర స్ఫూర్తిని చాటుదామని, శాంతి సామరస్యాలతో మెలుగుతూ మువ్వెన్నెల పతాకంలా కలిసిమెలిసి ఉందామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల, తహసీల్దార్ రవిరాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ పవన్, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, బండి రమేష్ కుమార్, రాట్నాల శ్రీనివాసరావు, ఇందుకూరి రామలింగరాజు, గంటా త్రిమూర్తులు, కారుమూరి సత్యనారాయణమూర్తి, భీమాల శ్రీరామ్మూర్తి, ముచ్చకర్ల శివ తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు పాల్గొన్నారు. కేవలం కేవలం పెట్టుకుంటా ఉంటుందండి. చూసుకున్నాడా కష్టపడుతూ మన పాఠ మున్సిపల్ ఈ పక్కన స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఈ గారు, పురపాలక సంఘ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు, సారథి గారు, ఇతర పెద్దలు ఆధ్వర్యంలో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత వైభవంగా జరుపుకుంటున్నాం. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఎంతో త్యాగదనుల ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ఎంతో మంది మన ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మన రాష్ట్రము, మన దేశము ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాల్లో భారతదేశము నెంబర్ 1 దేశం అయ్యే అవకాశాన్ని మన పాలకులు పరిపాలిస్తున్నారు. భారతదేశం నెంబర్ 1 దేశం అవ్వాలంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అలవర్చుకోవాల్సిందేను. 2047 వచ్చేసరికి భారతదేశంలో విద్య లేని వారు ఎవరు ఉండటానికి వీల్లేని విధంగా విద్యను అభ్యసించాలి. అలాగే మనమందరం కూడా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా పరిపాలించాలి. అవినీతికి అవకాశం ఇవ్వకూడదు. అధికారులందరూ కూడా
కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానం చేయడం కోసం ఆలోచన చేయాలి. దానికి నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా సమైక్యంగా ఉండి కృషి చేయాలి. మనది సువిశాల భారతదేశం, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. అటువంటి పుణ్యభూములు మనము జన్మించాం, మన అదృష్టం. ఈ పుణ్యభూమికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులందరూ కూడా ఆ త్యాగ ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఈ అనుభవాలతోటి మనము మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. దానికి మీరందరూ కూడా ముందుకు వస్తారని, నీతితో నిజాయితీతో పరిపాలన సాగించడానికి అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు నాకు ఈ పురపాలక సంఘం జెండా ఆవిష్కరణ చేసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు ఏదైతే మన ఉద్యమకారులందరూ కూడా ఆశించారో, ఏదైతే స్థానిక సంస్థల యొక్క బలోపేతాన్ని మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఆశించారో, మరి పురపాలక సంఘంలో కూడా మరి మీ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క అన్ని శాఖలు కూడా మరి మీ ఆధ్వర్యంలో కలిసికట్టుగా పనిచేసి మరి అందరి మహనీయుల ఆశలను కూడా మరి ఆవిష్కరించేస్తామని చెప్పి, అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా కులమతాలకు అతీతంగా వర్గ మత తారతమ్యాలు లేకుండా మేము అందరూ కూడా మా స్టాఫ్ అందరూ కూడా ఆధ్వర్యంలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మన దేవాలయం మున్సిపల్ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపతి రామయ్య గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఒక జాతీయ పండుగగా ప్రతి పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ, వాళ్ళలో కూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాం. మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం, దేశం, ప్రజల కోసం ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అలాగే దేశ పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. కమిషనర్ గారు, వైద్య సిబ్బంది మరియు కుమ్మర ప్రొఫెసర్ల సమక్షంలో మరి మన గౌరవ శాసనసభ్యులు మరి యొక్క స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా చేయడం జరిగింది. మరి 78వ స్వతంత్ర ఎన్నో త్యాగమూర్తుల ఫలమే యొక్క స్వతంత్ర భారతం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం కూడా స్వతంత్రం కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అందరూ కూడా ఎంతో సంతోషంగా స్వాగతం పలికి ఈ రోజున గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా మన భారతదేశానికి ఎంతో కష్టపడి మనందరం కూడా భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గౌరవ శాసనసభ్యులను కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మండల కేంద్రం ఉండి రెవెన్యూ కార్యాలయం, పంచాయతీ కార్యాలయాల్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గ విభేదాలు లేకుండా గ్రామ స్వరాజ్యం వైపు అంతా అడుగులు వేయాలని కోరారు. ఉండి పార్కుకు దాతలు ముందుకు వచ్చి సహకరించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, ఎంపీటీసీ కునుకు రమాదేవి శ్రీనివాస్, ముదునూరి కృష్ణంరాజు, మంతెన సాయిలచ్చరాజు, కరిమెరిక శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, కన్నెగంటి రూత్కళ, తహసీల్దార్ కె నాగార్జున, ఎంపీడీఓ రవీంద్ర, ఈవో పీఆర్డీ రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉండి ఎంఆర్ఓ ఎండిఓ గ్రామ సచివాలయాల్లో ఈ మధ్య జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, ఎందరో పటేల్ గారు, ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా, అలాగే ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు గారు, ఎందరో పోరాటాల ఫలితం మనకి స్వాతంత్రం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ గారు కోరుకున్నది గ్రామ స్వాతంత్రం. మరి ఆ గ్రామ స్వాతంత్రంలో మరి భాగం అని అనుకున్నప్పటికీ ఇలా గ్రామ సచివాలయాలు వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకున్నా కూడా మరి ఆ గ్రామీణ స్వాతంత్రానికి పూర్తిగా తూట్లు పొడిచేలాగా మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. తిరిగి మళ్ళీ గ్రామాలకి స్వయం పరిపాలన దిశగా గాంధీజీ కోరుకున్న నిజమైన స్వరాజ్యం ఒకటే కాదు, గ్రామ స్వరాజ్యం కూడా ఆయన కోరుకున్నారు. మరి అటువంటి గ్రామ స్వరాజ్యం వచ్చి మరి మీ ఊర్లో కూడా అందరూ కలిసికట్టుగా ఉండి వర్గ రాజకీయాలకు వెళ్లకుండా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దిశగా ఈ ఆగస్టు 15 రోజు మహాత్మా గాంధీ స్ఫూర్తితో మీరందరూ ముందుకు రావాలని ఉండి గ్రామ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి. ఒక చిన్న కార్యక్రమం అనుకున్నాం. అక్కడ పార్క్, జన్మభూమి అభయరాజు గారి పార్కు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అందరూ కూడా అతి తక్కువ కాలంలో 20 రోజుల్లో మరి అత్యద్భుతంగా మరి ఆ పార్క్ని తీర్చిదిద్దుకున్నారు. అలాగే రాజకీయాలకు అతీతంగా మనకి ఏమేం కావాలి, గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యానికి మన గ్రామానికి ఏం కావాలి, ఉండికి ఏం కావాలి అనే దాని మీద మీరందరూ ఫోకస్ చేస్తే ఆయన స్ఫూర్తితో మీకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. కలిసికట్టుగా ఐ లవ్ ఉండి అని బోర్డు పెట్టుకుంటమే కాదు, దాన్ని నిజంగా ఆ స్ఫూర్తితో మనందరం ముందుకెళ్ళాలని ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన చేస్తుందని, ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న విధ్వంసం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా విధ్వంసం జరుగుతుందని భీమవరం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భీమవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో వైసీపీ ఓడిపోయినప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరాశ చెందలేదని, 2019లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు నిద్రపోలేదని అన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూస్తుందని, విశ్వసనీయతకు ప్రజలకు ఇచ్చిన మాటకు తమ పార్టీ కట్టుబడి ఉందని, అయితే కొన్ని పనులు చేయలేకపోవడం వల్ల ప్రజలు అసంతృప్తితో పార్టీకి ఓటు వేయలేదని అన్నారు. వైసీపీ పార్టీకి ఓటమి కొత్త కాదని, అయితే నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వారికి అండగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కోరారు. స్వచ్ఛ భారత్ అనేది ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి మనసులోనూ ఉండాలని ఆయన కోరారు. జరిగిన ఎన్నికల్లో ల్యాండ్ టైటిల్, ఇతర పథకాలపై కూటమి నాయకులు ప్రజల్ని మోసం చేశారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు తోటబోగయ్య, ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, కామన్ నాగేశ్వరరావు, మానేపల్లి నాగన్నబాబు, కాండ్రేగుల నరసింహారావు, కోటిపల్లి బాబు, తిరుమాని ఏడుకొండలు, కోడే యుగంధర్, నల్లం రాంబాబు, మద్దుల కరుణ, పేరిచెల్ల సత్యనారాయణరాజు, వేంద్ర విజయదుర్గ, కానుబోయిన వెంకటరమణ, అల్లూరి నాగవల్లి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు తిరుమల ఏడుకొండల గారు, అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు గారు, ఇలాగ పార్టీ నాయకులు అందరితోటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి పార్టీ కార్యకర్తలను కూడా ఒక సంతోషం, ఉత్సాహం, ఆనందం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవానికి ముందు మొన్న జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఘోరంగా ఈ రాష్ట్రంలో ఓటమి పాలైంది. అందరికీ తెలుసున్న విషయమే. ఈ గొప్పతనం ఏంటంటే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పటికీ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా పార్టీ జెండా విడవకుండా మళ్ళీ పోరాడి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఓటమి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా కొత్త కాదు. విశ్వసనీయతకి లేదా ప్రజలకు ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవాలనే సిద్ధాంతం అనేది
ప్రముఖంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ప్రజలకు ఎన్నో మేలు చేసినప్పటికీ కూడా కొన్ని చేయలేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి కారణంగా ఓటమి పాలైంది. ప్రజల నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైన అన్ని సమస్యల్ని కూడా అంతర్గతంగా ఎవరికి వాళ్ళం ఒక మీటింగ్ పెట్టి చర్చించుకోవడం కాకుండా ఎవరికి వాళ్ళు చర్చించి దాన్ని గ్రహించడం కూడా జరిగింది. దాన్ని సరిదిద్దుకుని మరింత మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితోటి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల తరఫున పోరాటం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా భారతదేశంలోనే కాదు ఇవాళ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. అక్కడ పాకిస్తాన్లో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అంటే ఒకేసారి పాకిస్తాన్ కానీ 3 దేశాలుగా ఉన్నాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అలాగే భారతదేశం. ఈ 3 దేశాలు కలిసి ఉండగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడం, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ బంగ్లాదేశ్ విడిపోవడం ఇలాగ జరిగింది. అంటే ఒక ఉపఖండం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకాను. అంటే ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని భాషలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని ఇన్ని ప్రాంతాలని అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు అనేక రాజ్యాలుగా ఉన్న ఈ ప్రాంతం భరతుడు పరిపాలించిన ఈ ఖండం తర్వాత చిన్న రాజ్యాల కింద ఉన్నది. ఒక్కో ప్రాంతానికి ఒక రాజు, ఆ రాజు కింద కొంతమంది సామంతరాజులు, అలాగే అనేక భాషలు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంస్కృతులు. ఇంత పెద్ద వైశాల్యం కలిగిన ఈ ఉపఖండంలో అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన మహనీయులు, వారిని మనం గుర్తు చేసుకోవాలి. జాతిపితగా ఇవాళ మనం గౌరవించుకుంటున్న గాంధీ గారిని ఎల్లప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటాం. జాతిపిత మహాత్మా గాంధీ ఒక స్ఫూర్తిని అప్పటిదాకా జరుగుతున్న పోరాటాలు హింసాయుతం అవుతుంటే కనుక సహాయ నిరాకరణ, శాంతి మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిని, అలాగే భగత్ సింగ్ లాంటి వారిని, అల్లూరి సీతారామరాజు గారి లాంటి వారిని, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వారిని, ఇలాగా ఈ మహనీయులందరినీ కూడా తలుచుకుని ముందుకెళ్తున్న భారతీయులందరూ కూడా ఇవాళ మనం బంగ్లాదేశ్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే విద్వేషం, బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి విగ్రహాలని పడగొట్టడం, తొలగించడం, ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబానికి సంబంధించిన మహిళ అధ్యక్షురాలుగా ఉంటే ఆవిడ్ని ఆ దేశం నుంచి తరివేయడం, ఇటువంటి ఒక ఆలోచనలు, ఒక విధానాలు ఇవన్నీ కూడా ఎక్కడో బంగ్లాదేశ్లో కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తున్నాం. కొత్తగా ఎన్నికైన పార్టీ రెడ్ బుక్ ఆ రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు చేస్తుందో. మనకి రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు అయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం ఫాలో అవుతూ ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో జరుగుతుందానికి ఇక్కడ జరుగుతుందానికి పెద్ద తేడా ఏమీ లేదు. జాగ్రత్తగా గమనించండి. ఎవరినో విమర్శించాలని దురుద్దేశంతో మాట్లాడుతుంది కాదు. సత్యమేవ జయితే అని ఏదైతే శాసనసభలో కానీ ఈ దేశానికి అన్నిటికీ కూడా మార్గమైందో, సత్యం వేరు ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ కాలంలో అయినా కూడా సత్యం అనేది మారదు. ధర్మం మారుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ధర్మాన్ని మారుతుందేమో కానీ సత్యం అనేది ఎప్పటికీ కూడా సత్యమే. సత్యమేవే జయితే అని గాంధీ గారు బొమ్మ పెట్టుకుని అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మనం సత్యమేవ జయితే అని ఎక్కడైనా కూడా తప్పు చేస్తామేమో అని చెప్పి అక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం గతంలో చెప్పుకున్నదే 7 దొంగలు కలిపి ఒక వ్యక్తి మేకను తీసుకుని వెళుతుంటే దాన్ని మోసగించి కుక్క అని చెప్పి ఆఖరికి ఆ మేకను దొంగిలించిన దొంగల కథ చెప్పుకున్నాం. ఇది కాదు పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట. ఇది నిజం అవుతుంది. ఎప్పుడూను ఎన్నికల ముందు చెప్పాం, ఇంకొక మాట చెప్పాం, నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్పి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ లేకపోతే అబద్ధపు హామీలు కానీ ఇటువంటివన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేశారు. అంటే మోసం అనేదే ఇవాళ, హింస అనేదే ఇవాళ ఆదర్శంగా తీసుకుని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ నాయకులు వెళుతున్నారు. మనం ఈ రోజున కావాల్సింది భారతదేశానికి పరిస్థితులన్నీ చూసిన తర్వాత స్వచ్ఛ భారత్ అనేది
మనుషుల్లో రావాలి, మనసుల్లో రావాలి. సత్యమేవ జయతే అనేది కొనసాగాలి. దానికోసం మళ్ళీ అందరూ కూడా మరో స్వతంత్ర పోరాటాన్ని సత్యం కోసం సత్యమేవ జయతే అని నినదించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మంతెన రామరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ద్వారా సిద్ధించిన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఏపీలో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం హరింపజేస్తుందని, రాష్ట్రంలోని ప్రజలకు స్వతంత్ర స్వేచ్ఛ కల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామ స్వాతంత్ర పోరాటమని, స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలాలను మరవరాందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కలిదిండి నగేష్ రాజు, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి యశోదా కృష్ణ, తెలుగు యువత అధ్యక్షులు హరినాయుడు, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మాంటు సందీప్, టీడీపీ నాయకులు కట్టా రాంబాబు, వేరవల్లి శ్రీను, కాలా గణేష్, బాబీ, రూత్కళ, కిన్నెర, వెంకన్న, కేసన్ గారు, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, సయ్యద్ నసీమా బేగం, మాదాసు కనకదుర్గ, ఎండి షబీనా, గంటా త్రిమూర్తులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పండగ వాతావరణంలో ఈ జాతీయ జెండా పండుగ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది దాదాపుగా మనం 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో అడుగు పెట్టాం. బ్రిటిష్ పాలన నుంచి ఎన్నో రకాల కష్టాలు పడ్డ మన భారతదేశ ప్రజలందరూ కూడా విముక్తులై ఈ రోజున మన స్వాతంత్ర దినోత్సవం చాలా చక్కగా అమలు చేయటం అనేది అందరికీ సంతోషం. ముఖ్యంగా మనందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా మనం మన భారతదేశంలో ఎంతో ముందున్నాం, మనం ముందంజలో ఉన్నాం. టెక్నాలజీ కావచ్చు, అలాగే మేక్ ఇన్ ఇండియా అన్నీ మనమే సమకూర్చుకుని మన సంపదను మనమే మన ప్రజలకు అందించాలని మనం ఎంతో కృషి చేస్తున్నారు మన నాయకులు. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ రోజున కూటమి అభ్యర్థిగా మన నాయకులు అలాగా పోరాం అన్ని సమస్యలు కూడా వాటి మీద తెచ్చి నిరుద్యోగ సమస్య లేకుండా మన ఆంధ్రప్రదేశ్గా చేయాలని పట్టుదలతో మనలందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బలోపేతం చేసే విధంగా మనందరి నాయకులు అందరూ కూడా వెనకుండి వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఈ రోజున ఈ స్వాతంత్ర సంబరాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా రామరాజు గారికి అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడిన ఉండి నాయకులం కూడా పేరున దాన్ని తెలియజేస్తుంది. ప్రజలందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. అదేవిధంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారు, మాజీ రాజ్యసభ సభ్యురాలు గారు, అదేవిధంగా భీమవరం ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా ఆ కమిటీలు కానీ అన్ని వివిధమైనటువంటి కమిటీలు వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు స్వతంత్రం కోసం మన భారతదేశానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎంతో మంది ప్రాణత్యాగం కానీ, ధనం కానీ, ఆస్తులు కానీ రకరకాలుగా ఎన్నో త్యాగాల ప్రతిఫలమే ఈ రోజు స్వతంత్రం వచ్చింది. మనకి భారతదేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు, 78వ స్వతంత్రం చేసుకుంటా ఉన్నాం. మనం ఈ రోజు మనం ప్రతి ఒక్క నాయకుని మనం పరిపాలించేటువంటి మనమే ఎన్నుకునే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండే విధంగా, అంటే ప్రతి ఒక్క ప్రధానమంత్రిని కానీ, ముఖ్యమంత్రిని కానీ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుని కానీ, ఎంపీని, ప్రతి దాన్ని కూడా రాజ్యాంగంలో మన చక్కటి రాజ్యాంగం ఉంది. మనం ఎవరినైతే ఎన్నుకోవాలో ఎన్నుకునేటువంటి అవకాశం మనకి ప్రత్యక్షంగా ప్రతి ఓటర్కి కూడా వచ్చే విధంగా రోజు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.
భీమవరంలోని జనసేన ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు జాతీయ పతాకం ఆవిష్కరించి మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రతి కార్యకర్త నడుచుకోవాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ తరపున తాను ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, బొబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, గాదిరాజు తాతరాజు, పత్తి హరివర్ధన్, మోకా శ్రీను, సూరిబాబు, కాళీశేఖర్, అప్పారావు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడుకులపూడి చిన్నబాబు గారు, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, ఇతర ప్రముఖులు, నాయకులు, జనసేన కార్యకర్తలు, నాయకులు సమక్షంలో చిన్నబాబు గారి ఆఫీసులో జెండా వందన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా భారతదేశం నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళాలంటే మనం ఇంకెంతో కష్టపడవలసిన ఆవశ్యకత ఉంది. మనమందరం కూడా నీతి, నిజాయితీ, న్యాయంగా, ధర్మంగా పరిపాలించినట్లయితే మన రాష్ట్రం, మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. దానికోసం మనం అందరం కృషి చేయాలి. ఈరోజు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో జనసేన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు జెండా వందన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిన్నబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మరింత అభివృద్ధిలోకి వచ్చి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరిగే విధంగా పరిపాలన సాగించాలని, వారి ఆశీస్సులతో పార్టీ మరింత అభివృద్ధి చెందాలని, మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, మనమందరం స్వతంత్ర ఫలాలు అందరికీ అందేటట్టుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి క్రింద సంవత్సరం ఇక్కడే జెండా ఎగరవేస్తూ కార్యక్రమంలో ఒక మాట అనుకున్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా క్రింద సంవత్సరం మాట్లాడినప్పుడు మన రాష్ట్రం మళ్ళీ స్వతంత్రం కోల్పోయింది, రానున్న రోజుల్లో స్వతంత్రం తెచ్చుకోవాలని చెప్పి ఇక్కడ మాట్లాడుకున్నాం. మళ్ళీ మన రాష్ట్రాన్ని కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వతంత్రాన్ని తీసుకొని ముందు ప్రతి ఒక్కరికి కూడా మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం ఎప్పుడు కూడా ముఖ్యం. నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, రానున్న రోజుల్లో ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి ఇస్తూ మన పార్టీ శ్రేణులందరికీ నేను కోరుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు మంచి చేయాలి. అవసరమైన వారికి అందుబాటులో జనసేన పార్టీ ఎప్పుడూ ఉంటుంది. అధికారం ఉన్నా లేకపోయినా ఆపదలో ఉన్న వారికి ఎప్పుడు ముందుండి చేయించేది ఒక జనసేన పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మార్పు జనసేన నుంచి మొదలవుతుంది. అది ఎప్పుడు రాసి పెట్టుకోవాల్సిందే. కళ్యాణ్ గారు అదేవిధంగా మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 5,000 ఇచ్చి ఈరోజు జెండా కార్యక్రమం, స్వతంత్రం, భారతదేశం, మన జెండా అంటే నిలువేట అనేది ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలనే విధంగా మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. అలాగే ప్రతి ఒక్కరిని మరొకసారి కోరుకుంటున్నాను. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మిత్ర నాయకులందరితో కూడా మన వాలా స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. మరి ఎంతో మంది త్యాగదనులు ఫలితమే ఈ స్వతంత్రం రావడం, మన స్వేచ్ఛగా జరగడం జరుగుతుంది. అలాగే కూడా మనకి 2024లో మళ్ళీ ప్రజలకి, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చి మనందరూ కూడా సుసంతోషంతో ఉంటున్నారని అది కూడా తెలియపరుచుకుంటూ ఈ అవగాహించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో సంతోషం, గర్వంగా, గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అధికారికంగా అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, రాష్ట్రంలో మరియు ఎన్ని జిల్లాలు ఉన్నప్పటికీ కూడా మన జనసేన పార్టీ ఈ రోజు ఈ జిల్లాను కూడా కాదని మన జిల్లాలోనే 6 సీట్లు తీసుకోవడం, 6 భార్య కూడా గెలవడం, అది కూడా మన జనసేన అధ్యక్షులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరియు 5 ఎమ్మెల్యేలతోటి ఎంతో గర్వంగా, గౌరవంగా మనం తలెత్తుకునే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి అందరికీ కూడా భారతదేశ పౌరులుగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మరి మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి గత ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి బానిస సంఖ్యను చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని మనకు వచ్చినటువంటి నూతన స్వతంత్రం పురస్కరించుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా అధ్యక్షులు మరి కొడుకుడి గోవిందరావు గారిని వారి యొక్క సందేశంగా కోరుతా ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో మరి ఎంతో అప్పుడు ఈ మన స్వతంత్రానికి త్యాగమూర్తులు ఎంతో త్యాగం చేసి ప్రాణాలు అలా అర్పించుకుంటే మరి ఇవాళ మనం చాలా సుసంతోషంగా ఉన్నాం.
రాబోయే రోజుల్లో మరి పేదరికం కూడా పోవాలని, దేశం ఎంత పోవాలని, అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే 18వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కేంద్ర పంచాయతీకి 25,000 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీదేనని మాజీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన 25 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి బాపిరాజు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇన్ఛార్జ్ అంకెం సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంతో మంది త్యాగమూర్తుల పుణ్యఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు, జిల్లా అధ్యక్షులు ఎం బాబ్జీ, రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, సోము నాగకేశవబాబు, జిల్లా స్టూడెంట్ అధ్యక్షులు చింతగుంట మహేష్, యూత్ పట్టణ అధ్యక్షులు బోనం రవికుమార్, భీమవరం మండల యూత్ అధ్యక్షులు మణికంఠ, ముత్యం, విజయ్ కుమార్, పాకెర్ల, బాబ్జీ, సాయి, వెంకట్రామరాజు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరంలో కలవటం చాలా సంతోషంగా ఉంది. ఈ పైగా ఈ గడ్డ చాలా పవిత్రమైనటువంటిది. అల్లు సీతారామరాజు గారే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్గా ఇక్కడ అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు, ఈ గడ్డమే పుట్టినటువంటి వ్యక్తులు ఇవాళ మనం ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే అహింసా పద్ధతిలో మనకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులు గాంధీ గారు కానీ, అటువంటి గోఖలే గారు, సుభాష్ చంద్రబోస్, ఆయన వీరుడిగా ఆయన వచ్చి రకరకాలుగా మన దేశాన్ని మనం కాపాడి మనందరూ వాక్ స్వాతంత్రం ఇచ్చారు. వాక్ స్వాతంత్రం బట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి. నా దృష్టిలో వాక్ స్వాతంత్రం కొంచెం దుర్వినియోగం జరుగుతున్నదనే బాధ కూడా నాకు ఉంటుంది. మనం రోజు ఒకరు కూడా దూషించుకుంటే ఈ రకంగా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కనీసం ఇటువంటి ఆగస్టు 15 రోజున మహానుభావులు కలుసుకుని మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఐకమత్యానికి పునాదికి మనం వేసుకోవాలి. అప్పుడే ఆ మహానుభావుల యొక్క ఆత్మ శాంతిస్తుందని స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీలందరికీ, అలాగే ఈరోజు పెద్దలు బాపిరాజు గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ మా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమం జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాపిరాజు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాలు చేసి దాక్కుని ఎత్తులకు పై ఎత్తులు వేసి, అలాగే ముఖ్యంగా మన జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు గారు కూడా దాంట్లో ఉండటం మనందరి అదృష్టం. అది ఇలా ప్రాణత్యాగాలతో కాదు శాంతియుతంగా తేవాలని గాంధీ గారు, నెహ్రూ గారు ఆ రోజు మంచి ఆలోచన చేసి దేశమంతా తిరిగి ఆ రోజు స్వతంత్రం తీసుకొచ్చారు. ఆయనతో పాటు ఎంతోమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు. వారందరూ కూడా ముందుగా జోహారులు తెలియజేసుకుంటారు. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ రోజున మా భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కనుమూరి బాపిరాజు గారు ఆధ్వర్యంలో జెండా వందనం చేయడం జరిగింది. ఎంతోమంది మహానుభావులు ఫలితమే ఈ రోజున మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రానికి రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కృషి చేసింది. ఆ రోజుల్లో ఈ టెలిఫోన్ కమిషన్ కానీ ఏం ఉండేది కాదు. మాటల ద్వారా చేసి అంత ఉద్యమం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ స్వతంత్రం వచ్చిన మహానుభావులు, తెచ్చిన మహానుభావులు 78 సంవత్సరాలు అయింది. తెచ్చిన వాళ్ళు భూమి మీద లేకపోయినా ఇవాళ మనం వెనకాల నుండి ఎంతో ఆనందంగా ఉంటున్నాం. ఇవాళ ఎంతో సుఖంగా ఉన్నాం మన భారతీయులు అని. ఇంకా మనం కూడా ఇటువంటి పోరాటం, ఇటువంటి మంచి చేయాలని, కులాలకు అతీతంగా అందరూ మంచి చేస్తే ఇప్పుడు ఎదరికి వెళ్తుంది, దేశం ఎదరికి వెళ్తుంది, మన పిల్లలు ఎదరికి వెళ్తారు. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎదరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా స్వతంత్ర శుభాకాంక్షలు తెలిపి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో వారి మిత్ర బృందం యూత్ సభ్యులు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కేఎన్ఆర్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. చినమేరం ఇమ్మాన్యుయల్ అనాథాశ్రమంలోని చిన్నారుల చేత కేక్ కటింగ్, చిన్నారులకు అల్పాహారం, భీమవరం ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు, గర్భిణులకు బ్రెడ్స్, ఫ్రూట్స్ పంపిణీ, భీమవరం తాలూకా ఆఫీస్ వద్ద దివ్యాంగులకు దుప్పట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, కోళ్ల సీతారాం, కోళ్ల నాగబాబు, గంటా త్రిమూర్తులు, ముద్దల రాము, సిహెచ్ రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ సేవా తత్పరుడు, స్నేహశీలి కోళ్ల నాగేశ్వరరావు అని, తోటివారికి సేవ చేయడంలో ముందు ఉండే గుణం ఆయన లక్షణమని అన్నారు. కార్యక్రమంలో చల్లారాము, కొప్పునేడి బాబీ, విజ్రోతి రాఘవులు, రాట్నాల శ్రీనివాసరావు,
పొనకల శ్రీనివాస్, బొర్ల గోపి, సాధనాల చిన్న, ఎడ్లపల్లి రాంబాబు, టి చంద్రశేఖర్, బుజ్జిరాజు, కాసాని రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున మరి ప్రభుత్వ హాస్పిటల్లో పాలు రొట్టు పళ్ళు కార్యక్రమం పంపిణీ, అలాగే ఆయన బర్త్డేని పురస్కరించి కేక్ కటింగ్ కూడా చేస్తడం జరిగింది. మరి గతంలో మరి కోల నాగేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ గెలుపులకి ఎంతో కృషి చేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్లాపాపలతో చల్లగా ఉండాలి, ఎన్నో ఉన్నతమైన పదవులు చేయాలని చెప్పి ఆ ఈశ్వరాల్లో వేసిన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజున భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకాన అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ యువత అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ఎవరి బర్త్డేలైనా పెళ్లి రోజులైనా ప్రభుత్వ హాస్పిటల్ అనగా అక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు నడాలని చెప్పి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరినీ మనవి చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మా సోదరుడు కోల నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున వారి మిత్ర బృందం కూటమి అభ్యర్థులందరూ కూడా ఇవాళ మన తాలూకా ఆఫీసు ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. ప్రతి వ్యక్తి కూడా తన పుట్టిన జన్మకి సార్థకతగా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కలగడం మరి కోల నాగేశ్వరరావు గారి యొక్క సౌహృదయత. అటువంటి వ్యక్తి ఇవాళ మరి ఫిజికల్లీ ఛాలెంజ్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా బట్టలు పళ్ళు పంచిపెట్టడం, పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషకరంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ దేనికి కూడా గద చెందకూడదనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు మరి ఈ రోజంతా కూడా చేయడం చాలా అభినందనీయం. ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా టైగర్ కోళ్ళ నాగేశ్వరరావు గారు, వాళ్ళ కుటుంబం, అలాగే కోళ్ళ నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథ పిల్లల అనాథాశ్రమంలో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర పళ్ళు, పాలు, రొట్లు, అదే వికలాంగులకి భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ చేసినారు. దీనికి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ పాల్గొన్నారు. ఇలాగా ఎవరు పుట్టినరోజులైనా ప్రజాసేవలో ఉండాలని పార్టీలు అవి చేసుకోకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథ పిల్లలకి లేదా అనాథులకి అన్నదాన కార్యక్రమాలు చేయాలని ఇండియా ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా అన్నయ్య గారైన కోల నాగేశ్వరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మా అన్నయ్య గారి అబ్బాయి నాగేంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఒక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటాం ఆనందకర విశేషం. ఎందుకంటే మేము తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ స్వచ్ఛందంగా వచ్చి కోల నాగేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషి కూడా అందుబాటులో ఉండి ఏ ఒక్క సమస్య వచ్చినా పరిష్కరిస్తూ నడుస్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజు ఈ రోజే కాదు, గత 15 సంవత్సరాల మటు కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు పేదలకి అలాగే బడుగు బలహీన ప్రజలకు మ్యాక్సిమం చేయాలో చేస్తూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేసి ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి ఈ స్వాతంత్ర్యమని, ఆ మహానుభావుల త్యాగాలను మరవరాందని, ఆ దిశగా మన కేంద్ర ప్రభుత్వం వారు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ నేటికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, ఈ 77 సంవత్సరాల్లో స్వాతంత్ర భారతదేశం అభివృద్ధి పదంలో నడిచిందని, భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామకృష్ణంరాజు మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందే స్థాపించబడిన ఈ కళాశాల అనేక మంది మేధావులను, ప్రతిభావంతులను ఈ సమాజానికి అందించి స్వాతంత్ర సమరయోధుడైన దంతులూరి నారాయణరాజు పేరును చిరస్మరణీయంగా చేసిందని చెప్పారు. ప్రిన్సిపల్ మోజస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు, సహాయ కార్యదర్శి కె శివరామరాజు, చేకూరి రాంభద్రరాజు, ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు, కె శ్రీరామ్మూర్తి, డాక్టర్ జి గోపాలకృష్ణంరాజు, డిఎన్ఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
from MPCS to share his valuable words with us. Kosuri స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి మన స్టూడెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి 1947 ఆగస్ట్ 15న ఈ స్వాతంత్రం వస్తడం జరిగింది. బ్రిటిష్ వారి అప్పటి వరకు బ్రిటిష్ వారి పాలనలో ఉంది. వారిని స్వాతంత్రం కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు అనేక మంది త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ మొట్టమొదటిగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని ఎదిరించి చాలా కాలం పోరాడి అందరూ క్రమశిక్షణతో మెలుగుతూ బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి వచ్చి దేశాన్ని మంచి స్థితికి తీసుకొస్తానికి అందరూ భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మరి వాళ్ళందరూ క్రమశిక్షణలో ఉండటానికి మరి మీ టీచింగ్ స్టాఫ్ అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మనం ఎంతోమంది త్యాగ గనుల ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. వారు ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాలి. మన దేశ అభివృద్ధి కృషి చేసే ఉద్దేశంతో మన దేశం అంతా ఈరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం రాకముందే మన ఏఎన్ఆర్ కళాశాల స్థాపించి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్థాపించబడి ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ విద్య అందించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావే ఉద్దేశంతో వారు స్థాపించారు. మన యువత చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉందని, వారి ముందుకు తీసుకెళ్లాలని, వారు సమాజ అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాలు జరుపుతున్నారు. అదే ఉద్దేశంతో మన కళాశాల కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. 78వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిజంగా ఈ రోజుని మన దేశంలో మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే యూత్ మన దేశంలో ఎక్కువ ఉంటాం. నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ఆ యూత్ దగ్గర 40-45% ఉండటం వలన మొత్తం ప్రపంచ దేశాలన్నీ మన ఇండియా అయితే చూడటం, మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడం జరుగుతున్నది. స్వతంత్రం రాకముందు పెట్టిన కాలేజీ, మరి ఇటువంటి కాలేజీలో మనం ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం, మరి పూర్వం ఎవరైతే త్యాగాలు చేశారో వారికి అందరికీ మనం నివాళులు అర్పించుకుంటూ మళ్ళీ మనం ఇంకా ఈ కాలేజీ వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ మన ఏ ఉద్దేశంతో పెట్టారో వారికి కూడా మరి లక్షలాది మంది దేశానికి మరి ప్రొడక్ట్స్ చేసింది ఈ కాలేజీ. ఈ కాలేజీలో చేయటం మాకు మేనేజ్మెంట్కి అలాగే స్టాఫ్కి అందరికీ ఇది అదృష్టంగా భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ This day, Independence Day, is a memorable day for us forever in our life. We have to remember it forever because the sacrifices done by noble people, Mahatma Gandhi, Nehru, Patel, such a noble people's sacrifices. Their sacrifice got this independence for us. So, my dear children, please be aware of those noble leaders and learn some characters from them. Thank you all. గవర్నింగ్ బాడీ మెంబర్స్కి, అధ్యాపక సిబ్బందికి, విద్యార్థులకు, బాలబాలికలకు అందరికీ కూడా డిఎన్ఆర్ కళాశాల పక్షంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన వక్తలు అనుసరించి స్వతంత్రం రాకమునిపై జూలై 4, 1947 సంవత్సరంలో స్థాపించబడిన ఈ కళాశాలలో విద్యను అభ్యసించి దేశ ప్రగతికి, కళాశాల ప్రగతికి ముందుండి
నేటి బాధలే రేపటి పౌరులన్న నానుడి నిజం చేస్తారని కళాకారుల పక్షంగా కోరుకుంటున్నాను. భారతీయులందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి అన్నారు. కాళ్ల మండలం కోలనపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో సర్పంచ్ సూర్యనారాయణమూర్తి, ఉప సర్పంచ్ వేగేసిన నారాయణరాజు, ఎంపీటీసీ వేగేసిన సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ సూర్యనారాయణమూర్తి స్వగృహం నందు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనారోగ్యానికి గురైన కుమారికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ సూర్యనారాయణమూర్తి అందజేశారు. ఈ కార్యక్రమంలో వేగిరాజు శ్రీనివాసరాజు, వెంకటేశ్వరరాజు, మురళీకృష్ణరాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. రోజు చాలా శుభదినం, పండుగ రోజు. ఎందరో మహనీయులు మహాత్ములు త్యాగ ఫలితమే 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అంటే మన భారతీయులందరికీ కూడా ఒక పండుగ రోజు, చాలా ఆనందించేటువంటి రోజు. మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, మదన్ మోహన్ మాలవీయ తదితర పెద్దలందరూ కూడా ఎంతో మంది మహనీయులు వారి త్యాగ ఫలితమే బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగి మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం దినోత్సవం సిద్ధించిన రోజు ఈ రోజు. అప్పటి నుంచి కూడా మన భారతదేశంలో ప్రతి భారతీయులు కూడా ఆగస్టు 15 రోజు వచ్చిందంటే ఎంతో పండుగ వాతావరణం నెలకొంటుంది. దేశమంతా కూడా కార్యాలయాల దగ్గర, ఇళ్ల మీద, అన్ని చోట్ల కూడా మన జాతీయ జెండాని ఆవిష్కరించి ఈ పండుగ వాతావరణం అందరూ కూడా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.